అందరికీ నమస్తే అండి. ఈరోజు వీడియోలో ఇక్కడ చూసారు కదా, ఇవి వంకాయ మొక్కలు. వీటిని ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నాను. వీటిని నాటుకున్నప్పుడు నేను మీకు వీడియోలో చూపించాను. ఈ గోకరకాయ మొక్కలు నాటినప్పుడే ఈ వంకాయ మొక్కలు కూడా ఈ గ్రో బ్యాగ్ లో నాటుకున్నాను. ఇవి నాటినప్పుడు ఒక 2 లీవ్స్ మాత్రమే వచ్చాయి. చిన్న చిన్నగా ఉండే గింతే ఉండే మొక్కలు అనేవి చిన్న చిన్నగా. వీటిని నాటినప్పుడు నేను వీడియో తీసాను కదండి, ఆ వీడియోని డిస్క్రిప్షన్ లో ఇస్తాను, వెళ్ళి చూడండి. లేదంటే ఛానల్ కి వెళ్ళి చూసినా పర్లేదు. ఇప్పుడు వీటిని అయితే వేరొక పాట్ లో వేరొక గ్రో బ్యాగ్ లోకి నేను ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నాను. అలాగే వీటికి ప్రూనింగ్ కూడా చేసి చూపిస్తానండి. అంటే 3G కటింగ్ అంటారు కదా, అలా అన్నమాట. ఆ కటింగ్ చేసి చూపిస్తాను. ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చూద్దాము. ఫస్ట్ అయితే ఈ మొక్కల్ని నేను ట్రాన్స్ప్లాంట్ చేస్తాను వేరొక గ్రో బ్యాగ్ లోకి. నేను మీకు ముందే చెప్పాను కదండి, వీటిని నాటుకునేటప్పుడే ఇవి ఎదిగిన తర్వాత వేరొక గ్రో బ్యాగ్ లోకి షిఫ్ట్ చేస్తాను అనేసి. ఇవి మంచిగా హెల్దీగా గ్రో అయినాయి. ఇప్పుడైతే ప్రస్తుతం అయితే నేను వేరొక గ్రో బ్యాగ్ లోకి వీటిని షిఫ్ట్ చేసి ఆ తర్వాత ప్రూనింగ్ చేసి చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మా ఈ వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్ గా ఫాలో అవుతూ ఉండండి. జాగ్రత్తగా ఈ మొక్కల్ని రిమూవ్ చేయండి. వేర్లు అనేది డిస్టర్బ్ అవ్వకుండా తీసుకోవాలి. చూసారు కదా, వేర్లు చూడండి ఎంత చక్కగా వచ్చాయో. వెంటనే వేరొక గ్రో బ్యాగ్ లోకి షిఫ్ట్ చేసుకోవాలి. నేను పక్కనే ఉంచాను గ్రో బ్యాగ్ షిఫ్ట్ చేయడానికి. ఇక్కడ చూసారు కదా, ఇవి టమాటా ప్లాంట్స్ అండి. ఇది వచ్చేసి బెండ మొక్క. ఇదైతే ఎదిగే స్థితిలో కనిపించడం లేదు, అందుకే ఇందులోనే నేను ఈ వంగ మొక్కను పెడుతున్నాను. కానీ ఇదైతే తీసేయడం లేదు. ఒకవేళ గ్రో అవుతుంది అనిపిస్తే మాత్రం ఈ మొక్కను తీసి నేను వేరొక గ్రో బ్యాగ్ లోకి షిఫ్ట్ చేస్తాను. ఇక్కడ ఒక కోడిపెట్టె ఉంది, అదే తినేసింది అనమాట. ఈ ఆకుల్ని కూడా ఇగుర్లని కూడా తినేసింది. ఈ ఇందులో టమాటా మొక్కలు కూడా చాలా ఉండే. గింజలు చల్లిన వెంటనే 3 days కి చక్కగా మొలిచినాయి టమాటా మొక్కలు. కానీ కోడి తినడం వల్ల ఆగమైనాయి ఈ చెట్లన్నీ కూడా. కొన్ని ప్లాంట్స్ మాత్రమే సర్వైవ్ అయినాయి. ఒకవేళ ఇవి కూడా మంచి గ్రోత్ ఉందంటే వీటిని కూడా నేను వేరొక గ్రో బ్యాగ్ లోకి షిఫ్ట్ చేస్తాను. ప్రస్తుతం మాత్రం ఇందులో వంగ మొక్కను పెడుతున్నాను. కొంచెం లోతుగా పెట్టుకోండి, పైన కాకుండా లోతుగా పెట్టుకుంటే మొక్క అనేది బలంగా ఎదుగుతుంది. పైన పెట్టామనుకోండి, వర్షం పడ్డా గాలి వచ్చినా కూడా ఒరిగిపోతుంది, పీలగా పెరుగుతుంది అనమాట. అంటే సన్నగా పెరుగుతుంది మొక్క. ఇలా లోతుగా పెట్టుకుంటేనే మంచి గ్రోత్ ఉంటుంది, బలంగా మందంగా కాండం అనేది మందంగా పెరుగుతుంది. అలాగే ఇంకో మొక్కను కూడా తీస్తున్నాను. ఈ మొక్కని ఒక గ్రో బ్యాగ్ వేరే ప్లేస్ లో ఉంది, చూపిస్తాను. ఇక్కడ చూసారు కదా, నేను ఇంతకు ముందుకు చూపించాను, నీమ్ ఆయిల్ కూడా స్ప్రే చేశాను ఈ వంకాయ మొక్కకి. చూడండి అలాగే ఉండింది, కొంచెం కూడా ఎదుగుదల లేదు. చాలా రోజులు 1.5 month అవుతుందండి ఇది పెట్టుకొని ఈ గ్రో బ్యాగ్ లో. బట్ ఇదైతే మొత్తం పెయిన్ ఉంది. చూడండి పెయిన్ ఎలా ఉందో. పెయిన్ ఉంది, అస్సలు ఎదగడం లేదు, అలాగే ఉండిపోతుంది. సో నేను దీన్ని ఇలాగే ఉండనివ్వాలి అనుకోవట్లేను, తీసేస్తున్నాను. ఈ ప్లేస్ లో ఈ వంకాయ మొక్కను పెట్టుకుంటాను. ఇప్పుడు రిమూవ్ చేసాం కదా, ఇక్కడ చూడండి ఈ వంకాయ మొక్కను పెడుతున్నాను. ఇది ఒక్కటే వంకాయ మొక్క అండి, దీనికి ఎటువంటి కటింగ్ కూడా చేయలేదు. కానీ కింది నుంచి ఇంకో కొమ్మ వచ్చింది చూడండి, చూసారు కదా. ఈ ప్లేస్ లో కొంచెం లోతుగానే పెట్టేసుకోండి. కొంచెం ఈ వంకాయ మొక్కలకి ఎటువంటి పెయిన్ రాకుండా చూసుకోండి. వస్తే మాత్రం అస్సలు ఎదుగుదల ఉండదు.
నేను కొద్ది రోజులు ఈ మొక్కల్ని పట్టించుకోకపోవడం వల్ల ఇంకెక్కువ అయిపోయింది పెయిన్ అయితే. ఇక్కడ కనకాంబరం చెట్టు పెట్టింది మమ్మీ, ఇది ఇలాగే ఉండనిస్తున్నాను. అలాగే ఇది వచ్చేసి గంగవాయల కూర, ఇది వచ్చేసి తెల్ల గల్జేరు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ మొక్క వచ్చేసి తెల్ల గల్జేరు. ఇవైతే ఇలాగే ఉంచుతున్నాను, ఇంకా ఎటువంటి గడ్డి మొక్కలు లేవు ఇందులో. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నేను ఇందులో ఇంకో మొక్క ఉందండి. ప్రస్తుతం దీనైతే రిమూవ్ చేయట్లేను, ఎందుకంటే గ్రో బ్యాగ్స్ ఖాళీగా లేవు. ఖాళీ అయిన వెంటనే దీన్ని రిమూవ్ చేసేసి వేరొక గ్రో బ్యాగ్ లోకి షిఫ్ట్ చేస్తాను. ఒక 2-3 డేస్ టైం పడుతుంది. ప్రస్తుతం అయితే ఇలాగే ఉండనిస్తాను. 2 మొక్కలను అయితే ఉండనివ్వనండి ఇందులోకి, ఎందుకంటే ఈ గ్రో బ్యాగ్ అనేది ఒక 10 ఇంచెస్ ఉంటుంది పొడవు, 10 to 11 ఇంచెస్ వరకు ఉంటుంది. 2 మొక్కలైతే కరెక్ట్ గా సరిగ్గా ఎదగవు, కాబట్టి ఖచ్చితంగా ఈ మొక్కనైతే రిమూవ్ చేస్తాను. ఈ మొక్కని ఇందులోనే ఉంచుతాను. ఇది పర్పుల్ కలర్ అనుకుంటా, బ్లాకా లేదంటే పర్పుల్ కలరా తెలియదు. ఈ మొక్కని ఇందులోనే ఉంచుతాను. ఈ మొక్కనైతే వేరొక గ్రో బ్యాగ్ లోకి షిఫ్ట్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి ప్రూనింగ్ చూపిస్తానండి, 3D కటింగ్ ఎలా చేసుకోవాలి అనేది. ఇక్కడ చూస్తున్నారు కదా ఈ మొక్క ఎలా ఉందో. పైన ఈ టిప్ ని కట్ చేసుకోవాలి. ఈ టిప్ ని కట్ చేసుకుంటే ఇక్కడ ఎగురు వస్తున్నట్టుగా ఉంది చూడండి, ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి. ఈ ఇగుర్లు అనేవి ఎదుగుతాయి, 2 బ్రాంచెస్ లాగా ఎదుగుతాయి అన్నమాట. ఇవి ఎదిగిన తర్వాత, ఈ బ్రాంచెస్ ఎదిగిన తర్వాత కూడా మళ్ళీ 2G కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసేది మాత్రం 1G కటింగ్ అని చెప్పుకోవచ్చు. అంటే మొదటిసారి కట్ చేస్తున్నాం కదా, దీన్ని 1G కటింగ్ అని చెప్పుకోవచ్చు అనమాట. నేనైతే అలాగే అంటాను. ఇది కట్ చేసిన తర్వాత ఇవి 2 కొమ్మలుగా ఎదుగుతాయి చూడండి, అప్పుడు 2G కటింగ్ అంటాను నేనైతే. అందరూ ఇలాగే అంటారు అనుకుంటా. సో ప్రస్తుతం మాత్రం ఇక్కడ ఈ కటింగ్ చేస్తున్నాను చూడండి. సో చూసారు కదా, కటింగ్ అయిపోయింది. ఇక్కడ ఆకుంది కదా, దీని ఎమ్మటి రావాలి, అలాగే ఇది ఎదగాలి, ఇది ఎదగాలన్నమాట. చూద్దాం బ్రాంచెస్ ఎన్ని వస్తాయో చూద్దాము. మెయిన్ గా అయితే 2 బ్రాంచెస్ అయితే ఖచ్చితంగా వస్తాయి. నాకైతే 3 బ్రాంచెస్ వస్తాయి అనిపిస్తుంది. మరి చూద్దాం, 3 బ్రాంచెస్ వస్తాయా లేదంటే 2 బ్రాంచెస్ వస్తాయా చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ కూడా ఇది కూడా కట్ చేస్తున్నాను. ఓకే అండి. అలాగే ఇప్పుడు వంకాయ మొక్కని ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నాం కదా ఈ గ్రో బ్యాగ్ లో, ఈ మొక్కని మాత్రం కట్ చేయట్లేను, ఎందుకంటే దీన్ని ఈ రోజే ట్రాన్స్ప్లాంట్ చేసాం కదా, 2-3 డేస్ తర్వాత ప్రూనింగ్ చేస్తాను వీటిని కూడా. ఓన్లీ ట్రాన్స్ప్లాంట్ చేయనివి ప్రూనింగ్ చేశాను. ఒక టెస్ట్ చేద్దాము. ఏంటంటే ఇవి చూసారు కదా, ఇవి కటింగ్ చేసిన కొమ్మలు కదా, వీటికి కటింగ్ ఇచ్చిన కొమ్మలు కదా, వీటిని నాటుకుందాము. చామంతి కొమ్మలు కటింగ్ చేసిన తర్వాత వెంటనే నాటుకుంటే వేర్లు వస్తాయి కదా, మరి వీటికి కూడా వేర్లు వస్తాయా లేదా చెక్ చేద్దాము. చనిపోతాయా లేదంటే వేర్లు వస్తాయా చూద్దాము. వీటిని కూడా కటింగ్ చేసిన వెంటనే నాటుకుంటున్నాను కదా, మరి ఎంతవరకు సక్సెస్ అవుతుందో లేదో చూద్దాం. జస్ట్ టెస్ట్ అంతే. సక్సెస్ అయితే మంచిదే కదా, సక్సెస్ అవ్వకున్నా పర్లేదు, ఒక సాటిస్ఫాక్షన్ అంతే. జస్ట్ ఇవి పడేయకుండా, చామంతి కొమ్మల్ని పడేయం కదండి, అలాగే నాటుకుంటాము. సో వీటిని కూడా పడేయకుండా ఇలా నాటుకుంటే మనకి వేర్లు వచ్చాయనుకోండి, మళ్ళీ ప్రూనింగ్ చేసినప్పుడల్లా
నాటేసుకోవచ్చు కొమ్మల్ని. సో ఇదనమాట ఈరోజు వీడియో. చూసారు కదా, ఈరోజు వీడియోలో ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నాము 2 మొక్కల్ని, అలాగే 3D కటింగ్ కూడా చేసేసుకున్నాము. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. మీకేమైనా ఈ మొక్కల గురించి ఏమైనా సలహాలు ఇవ్వగలిగితే నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి, నేను కూడా ఫాలో అవుతూ ఉంటాను. ఇంతవరకు అయితే ఎటువంటి కామెంట్స్ అయితే రాలేదు నా ఛానల్కి, అంటే వస్తున్నాయి కానీ 1-2 కామెంట్స్ అంతే. బట్ మొక్కల గురించి అయితే ఎటువంటి సలహాలు ఎవరు ఇవ్వడం లేదు. తెలిస్తే మాత్రం తప్పకుండా సలహా ఇవ్వండి, ఫాలో అవుతాను. అండ్ థ్యాంక్ యూ అండి, ఇంతవరకు కూడా ఓపిక్గా స్కిప్ చేయకుండా చూసినందుకు.